ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. జూలై 2న జరిగిన ఈ దుర్ఘటనలో ఎక్కువగా మహిళలు, పిల్లలు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మానవ్ మంగల్ మిలాన్ సద్భావన సమాగం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాయకుడు తనను తాను ధార్మిక గురువుగా చెప్పుకుంటున్న నారాయణ్ సకార్ హరి. ఆయనే బోలేబాబాగా పాపులర్ అయ్యారు. హత్రాస్లోని పుల్రాయ్ మగల్గాది గ్రామంలో ఈ మానవ మంగల్ మిలాన్ కమిటీ చేసిన కార్యక్రమానికి 80,000 మందికి అనుమతి ఉండగా 1,50,000కు పైగా ప్రజలు అక్కడికి చేరుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో బోలేబాబా అక్కడి నుంచి కారులో వెళ్తుంటే ఎగిసిన దుమ్మును ఒడిసి పట్టుకోవడానికి ఆయన భక్తులు పరుగులు తీస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ ధూళినే వారు ఆశీర్వాదంగా భావిస్తారు. నారాయణ్ సకార్ విశ్వహరి లేదా బోలేబాబాగా మారకముందు ఆయన పేరు సూరజ్ పాల్ సింగ్. బాబా అవ్వడానికి ముందు ఆయన ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేశారు. హత్రాస్కు 65 కిలోమీటర్ల దూరంలో కాస్గంజ్ జిల్లాలోని బహదూర్ నగర్ సూరజ్ పాల్ సింగ్ సొంత ఊరని చెబుతారు. ఆయన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అనే వార్తలు వచ్చాయి. దాదాపు 10 ఏళ్లు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన తర్వాత 1990లలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆగ్రాలో పనిచేస్తున్నప్పుడే ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి కొత్త దారి ఎంచుకున్నారు. ఆయనకు పెళ్లైంది, కానీ పిల్లలు లేరు. సూరజ్ పాల్ సింగ్ బోలేబాబా అవతారమెత్తిన తర్వాత ఆయన భార్య మాతాశ్రీగా మారిపోయారు. తనకున్న దాదాపు 20 ఎకరాల భూమిలో ఆయన ఆశ్రమాన్ని నిర్మించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఆయన ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం అక్కడ వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. బాబా మానవాళి శ్రేయస్సు కోసం బోధనలు చేస్తుంటారని ఆయన శిష్యులు చెబుతుంటారు. బోలేబాబా అనుచరులు సేవాదార్ సైన్యం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరంతా నల్లని దుస్తులను ధరిస్తారు. సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో వీరు భక్తులకు నీళ్లు, భోజనం సమకూరుస్తారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సేవాదార్ పేరుతో బోలేబాబా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆగ్రా, ఇటావా, కాస్గంజ్, ఫరకాబాద్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో రకరకాల కేసులు ఎదుర్కొంటున్న సూరజ్ పాల్ అలియాస్ బోలేబాబా మీద లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ బాబా అప్పట్లో సత్సంగ్ నిర్వహించారు. అధికారులు 50 మందికి అనుమతిస్తే దానికి 50,000 మందికి పైగా హాజరయ్యారు. 2022 మే నెలలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాబాతో పాటు ఆయన అనుచరులపై కూడా భూకబ్జా ఆరోపణలున్నాయి. కాన్పూర్ జిల్లాలోని కుర్సాయిలో కొంత భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఈ బాబా ఎదుర్కొంటున్నారు. బోలేబాబాకు పురుషులు, మహిళలు గార్డులుగా ఉంటారు. నారాయణీ సేనగా వీరిని పిలుస్తారు. బాబా ఉండే ఆశ్రమం నుండి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే వేదిక వరకు ఈ సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారు. సత్సంగ్ ఏర్పాట్లను బాబా అనుచరులే నిర్వహిస్తారు. సత్సంగ్ జరిగే సమయంలో బాబా కాన్వాయ్ వద్ద పోలీసులు రక్షణగా ఉంటారు. మరోవైపు సత్సంగ్కు వెళ్లేందుకు బాబాకు ప్రత్యేక మార్గం ఉంటుంది. ఈ మార్గంలో ఇతరులెవరినీ అనుమతించరు. హత్రాస్లో తొక్కిసలాట జరిగిన తర్వాత బోలేబాబా కనిపించకుండా పోయారు. 121 మంది ప్రాణాలు తీసిన సత్సంగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో దేవప్రకాష్ మధుకర్ తదితర ఆర్గనైజర్ల పేర్లు చేర్చారు. కానీ అందులో బోలేబాబా పేరు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.